కేశవరాజు, సార్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నావమ్మా? జాతీయ ఆదాయం గురించి చెప్పుకున్నాం సార్. అది జాతీయ ఆదాయం సంబంధించి కాన్సెప్ట్ ఏంటి? దాని కాన్సెప్ట్ ఏంటి నాన్న? అవును సార్. దేని గురించి చెప్పుకున్నాం? జాతీయ ఆదాయ నిర్వచనాలా, జాతీయ ఆదాయ భావనలా, జాతీయ ఎస్ ఆదాయాన్ని సార్ లెక్కి చెప్పుకున్నాం. జాతీయ ఆదాయం నిర్వచనాలు చెప్పుకున్నాం సార్. ఆ, రకాల ఉత్పత్తి మదింపు పద్ధతి చెప్పుకున్నాం సార్. దాన్ని ఏమంటాం? ఉత్పత్తి మదింపు పద్ధతిని జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు లేదా అంచనా వేసే పద్ధతులు లేదా మదించే పద్ధతులు అన్నాం. అందులో 3 ఉంటాయని చెప్పుకున్నాం. మూడిట్లో ఉత్పత్తి మదింపు సార్. ఉత్పత్తి మదింపు పద్ధతి ఒకటి అనమాట. అవును సార్. యశ్వంత్, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటి? అది ఎలాగా? దానివల్ల జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తాము? అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి? లిఖిత 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 సార్ వాయిస్ వినపడలేదు సార్, బ్రేక్ అవుతుంది. నా వాయిసా వినిపించట్లేదా? కేశవరాజు, సార్ నా మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్, క్లారిటీ ఉంది సార్. మరి నాకు ఎవరు సిగ్నల్ ప్రాబ్లం అనుకోండి సార్. క్లారిటీ లేదన్నారు? ఎవరు ఇప్పుడు? విజయ్ సార్. విజయ్. ఆ పండు వచ్చాడా? విజయ్, చరణ్, చరణ్, పండు వచ్చారా? విజయ్ వాళ్ళిద్దరు. సరే, మరొకసారి జాతీయ ఆదాయ నిర్వచనం చెప్పండి అమ్మ ఎవరన్నా. దివ్య, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారమ్మా? దుర్గా, రామకృష్ణ, సార్ సుబ్రహ్మణ్యం వేడమ్మా? తెలియదు సార్. ఫోన్ చేశాను సార్, వస్తానన్నాడు. చేసావమ్మా? చేసేసారండి. యశ్వంత్, చెప్తావా నిర్వచనం ఒకటి? జాతీయ ఆదాయ నిర్వచనం. రామకృష్ణ, ఒక నిర్వచనం చెప్పమ్మా నిన్నటిది మళ్ళా. కనిపిస్తుందమ్మా బాబు ఏమన్నా స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఏం కనిపిస్తుంది? జాతీయ ఆదాయం మదింపు పద్ధతి. ఓకే ఓకే. లాస్ట్ క్లాస్లో మనం జాతీయ ఆదాయం అంటే ఏంటి, అంతకుముందు క్లాస్లో జాతీయ ఆదాయ నిర్వచనాలు ఏంటి,
తర్వాత జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ ఏ పద్ధతులను ఉపయోగించి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని లెక్కిస్తారు, దానికోసం ఏ పద్ధతులను ఉపయోగిస్తారు అనేటువంటి దాని గురించి తెలుసుకుంటూ, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు లేదా మదింపు చేసే పద్ధతులు 3 ఉన్నాయి. ఆ మూడిట్లో మొట్టమొదటిది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా దేశంలో జరిగినటువంటి మొత్తం వస్తు సేవల మొత్తం ఉత్పత్తిని అంచనా వేస్తారు. అంచనా వేసి వాటి యొక్క ఉత్పత్తిని వాటి యొక్క ద్రవ్య విలువతో గుణించి మొత్తం ఎంత ఉత్పత్తి జరిగింది, వాటి విలువ ఎంత ఒక సంవత్సర కాలంలో, దాన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తారని చెప్పుకున్నాం. ఇందులో మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ద్రవ్యం విలువలో వాటిని లెక్కించేటప్పుడు ఒకటి, అదేవిధంగా ఒకే వస్తువుని 2 సార్లు లెక్కకు పెట్టకుండా ఉండటం ఒకటి. ఈ 2 ప్రధానమైనటువంటి ఇబ్బందులు. ఎందువల్లంటే ఒకే వస్తువు అటు వ్యవసాయ రంగంలోనూ ఉత్పత్తి అవుతుంది, అటు పరిశ్రమ రంగంలో కూడా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ లెక్కించిన దాన్ని అక్కడ లెక్కించకూడదు, అక్కడ విలువ అక్కడ కానీ లెక్కించాలి, లేకపోతే వాల్యూ యాడెడ్ అనే పెట్టుకోవాలి. అందుగురించే ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏమన్నామంటే వాల్యూ యాడెడ్ మెథడ్ అని పేరు కూడా అన్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతికి ఏమన్నాము? వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటాం. అయితే ఈరోజు మనం జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు 3 పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి మరియు వ్యయాల మదింపు పద్ధతి, 3 పద్ధతులు, మిగిలినటువంటి 2 పద్ధతులు ఆదాయ మదింపు పద్ధతి మరియు ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి గురించి తెలుసుకుందాం. ఏ విధంగా లెక్కిస్తారు, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి. రెండవ పద్ధతిలో ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్ అంటాం. ఫస్ట్ పద్ధతిని ఏమన్నాము? ప్రొడక్టివ్ మెథడ్. ఇది ఇన్కమ్ మెథడ్, ఆదాయాల పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి. ఈ పద్ధతి ద్వారా కూడా దేశంలో ఉన్నటువంటి మొత్తం అందరి యొక్క ఆదాయాలను ఒక సంవత్సర కాలంలో ప్రజలందరికీ ఎంతెంత ఆదాయం వచ్చింది అనేటువంటి దాన్ని అంచనా వేయవచ్చు. ఎలా అంచనా వేస్తారు ఈ పద్ధతిలో అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు శ్రామికులు ఉన్నారు, వాళ్ళు పని చేయటం వల్ల వేతనాలను పొందుతారు. వస్తు ఉత్పత్తిలో పాల్గొన్నందుకు వాళ్ళు వేతనాలు పొందుతారు. అదేవిధంగా భూమి ఉన్నది, దాన్ని ఉపయోగించుకున్నందుకు గాను భూ యజమానికి బాటకం చెల్లిస్తారు. బాటకం ద్వారా భూమి యజమానికి ఆదాయం వస్తుంది. అలాగే లోన్లు తీసుకుంటాం వస్తు ఉత్పత్తికి, పెట్టుబడికి. మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు గాను మూలధనానికి చెల్లించేటువంటి ప్రతిఫలం వడ్డీని మనం పరిగణిస్తాం. అదేవిధంగా వ్యవస్థాపకుడికి ఈ యొక్క ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేసి వస్తు ఉత్పత్తిని చేసినందుకు గాను అతనికి తగినట్టి ప్రతిఫలం, లాభాలు పొందుతాడు. అంటే ఉత్పత్తి కారకాలైనటువంటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వస్తు ఉత్పత్తిలో పాల్గొన్నందుకు గాను వాటి పొందేటువంటి ప్రతిఫలాలన్నింటినీ కలిపితే మనకి జాతీయ ఆదాయం వస్తుందన్నమాట. అంటే ఈ ఒక సంవత్సర కాలంలో శ్రామికులకి ఎంత ఆదాయం వచ్చింది, భూమిని బాటకం ఎంత వచ్చింది, అలాగే మూలధనాన్ని ఉపయోగించుకున్న వడ్డీ ఎంత వచ్చింది, అదేవిధంగా ఇక్కడ లాభాలు ఎంత వచ్చింది అనేటువంటి వాటిని తెలుసుకోవచ్చు. చూడండి, ఆదాయాల మదింపు పద్ధతిలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు శ్రామికులేమో వేతనాలు లేదా జీతాలు పొందుతారు. అలాగే భూమికి బాటకం, మూలధనం, వడ్డీ, వ్యవస్థాపక లాభాల ద్వారా పొందిన ద్రవ్య ఆదాయాలు మొత్తం కలపడం ద్వారా జాతీయ ఆదాయం లెక్కిస్తారు. అయితే వీటికి బదిలీ చెల్లింపులు, సబ్సిడీలు కలపకూడదు. బదిలీ చెల్లింపులు లేక సబ్సిడీ అంటే ఏంటి? బదిలీ చెల్లింపులు అంటే ఉదాహరణకు విద్యార్థులు పొందేటువంటి స్కాలర్షిప్లు,
అలాగే వితంతువులు వికలాంగులు పొందేటువంటి పెన్షన్లు, వృద్ధులు పొందేటువంటి పెన్షన్లు, ఇలాగ పని చేయకోకుండా ఆర్జించేటువంటి సంపాదననే మనం బదిలీ సంపాదనలు లేక ఏమంటామంటే వీటిని బదిలీ చెల్లింపులు అంటాం. వీటిని జాతీయ ఆదాయంలో కలపకూడదు. వాళ్ళకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయం వస్తు ఉత్పత్తులు పాల్గొకోకుండా వాళ్ళకి ఆదాయం వచ్చింది కాబట్టి ఈ యొక్క దీనిని మనం జాతీయ ఆదాయంలో లెక్కించామన్నమాట, బదిలీ చెల్లింపుల్ని. అలాగే సబ్సిడీలు కూడా కలపకూడదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని వర్గాల వారికి ఉత్పత్తిని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో, వస్తువు తక్కువ ధరకే రావాలనే ఉద్దేశంతో ఆ వస్తువులపైన ఉత్పత్తి వ్యయాల్లో వాళ్ళు కొంత సబ్సిడీని భరించి ఉత్పత్తిదారుడికి అందిస్తూ ఉంటారు. మరి అలాంటివి కూడా సబ్సిడీలు కూడా మనం తీసుకోకూడదు అనమాట. దేశంలోని ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం మనం చెప్పుకున్నాం. నిజమైన జాతీయ ఆదాయం అని దేశంలో కారకాలకు పంపిణీ చేసిన ఆదాయం మొత్తంతో సమానం. ఈ మొత్తానికి ఏం కలపాలంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని కూడా కలుపుతాం. అది జాతీయ ఆదాయం మదింపు పద్ధతుల్లో ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా తెలుసుకునేటప్పుడు జాతీయ ఆదాయాన్ని ఎలా తెలుసుకుంటామో చూడండి. వై ఈక్వల్ టు కింద ఏముంది, వై తర్వాత ఏముంది దుర్గా, వై తర్వాత ఏం అక్షరం ఉందమ్మా? దివ్య, వై తర్వాత ఏం అక్షరం కనిపిస్తుంది ఇక్కడ కింద? వై ఈక్వల్ టు దివ్య, విజయ్, డబ్ల్యూ సార్. డబ్ల్యూ తర్వాత ఏం అక్షరం కనిపిస్తుంది కేశవరాజు? పండు, రామకృష్ణ, ఆర్ తర్వాత ఎన్ ఉందా? ఇవి 4 అక్షరాలు ఏం తెలియజేస్తున్నాయి? డబ్ల్యూ అంటే వేజెస్, వేతనాలు, శ్రామికులు పొందినటువంటి ప్రతిఫలం అన్నమాట, జీతంలో ఒకైన వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయం. అలాగే భూమిని ఉపయోగించుకున్నందుకు కానీ భూమి పొందినటువంటి ప్రతిఫలం, బాటకాన్ని, రెంట్. డబ్ల్యూ అంటే వేజెస్, ఆర్ అంటే రెంట్, అలాగే అంటే అమ్మా ఇంటరెస్ట్, వడ్డీ. మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు కానీ మూలధనాన్ని పొందేటువంటి ప్రతిఫలం, మూలధనానికి వచ్చినటువంటి ఆదాయం. అలాగే ఎన్ అంటే ప్రాఫిట్స్ అన్నమాట, లాభాలు, నెట్ ప్రాఫిట్స్ అన్నమాట. ఎన్ అంటే పిఎన్ అన్న, ఎన్ అన్న పిఎన్ అయితే అని చెప్పుకోవచ్చు. WRIP అంటే ఇక్కడ ఒక పి ఉంటుంది, అందు గురించి కన్ఫ్యూజ్ అవుతాం. ఎన్ అంటే ఆదాయం అని చెప్పుకుంటాం అనమాట. లాభాలు అతను పొందినటువంటి లాభాలు. తర్వాత ఏమున్నాయి? లిఖిత, హర్షిత, ఎవరున్నారా? మా లిఖిత ఉందా? నేను క్లాసులో కంప్లీట్గా లాస్ట్ వరకు ఉంటేనే అటెండెన్స్ చేస్తాను, లేకపోతే వేయను. సార్ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు సార్. మరి ఎవరు మాట్లాడరేంటి? రెస్పాండ్ కాకపోయినా అటెండెన్స్ వేయను, ఇప్పుడే చెప్తున్నాను. నేను ఎవరి పైన అయితే పిలుస్తానో పిలిచిన వెంటనే రెస్పాండ్ కావాలి, లేకపోతే లెసన్ విన్నట్టే ఆబ్సెంట్ పడిపోతుంది. లిఖిత, హర్షిత, తర్వాత ఏముందమ్మా? వినిపిస్తుందమ్మా నేను అడిగే క్వశ్చన్? దుర్గా, దుర్గా సార్ తర్వాత ఏముందమ్మా? ఎన్ సార్. అమ్మా ఎన్న తర్వాత ఎన్న చెప్పేసాడు కదా అతను. ఎన్ సార్. తర్వాత ఏముందమ్మా? ఎం ఎంఎక్స్ ఎక్స్ఎం సార్. ఎక్స్ మైనస్ ఎమ్, ఎక్స్ఎమ్ కాదు, ఎక్స్ మైనస్
ఎం. ఎక్స్ అంటే ఏంటి మైనస్ ఎం. అమ్మా? ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఎం మొన్నటి వరకు చెప్పుకుంటానే ఉన్నాం అన్నీ. జాతీయ ఆదాయానికి విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని తీసివేయాలని. ఏంటది నికర ఆదాయం అంటే? దివ్య రెస్పాండ్ కామనమ్మా, లిఖితాను కానీ దివ్యాను కానీ. ఎక్స్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి? జయశ్రీ వచ్చిందా? దుర్గా జయశ్రీ వచ్చిందమ్మా? రాలేదు సార్. కేశవరాజ్ ఎక్స్ అంటే ఏంటి చెప్పమ్మా? కేశవరాజు సార్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అయ్యా. ఎక్స్ అంటే ఎన్నిసార్లు చెప్పినా గుర్తుంచుకోపోతే ఎలాగా? మన దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తికి ఏం కలపాలి? విదేశీ నికర ఆదాయం కలపాలి. విదేశీ నికర ఆదాయం అంటే ఏంటి? మనం ఇతర దేశాలకు వస్తువులు ఎగుమతి చేస్తాం. ఆ ఎగుమతుల ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో నుంచి దిగుమతులు ద్వారా మనం చెల్లించేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. అది విదేశీ నికర ఆదాయం అంటాం. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అని, ఎం అంటేనేమో ఇంపోర్ట్స్ అని అర్థం. ఎక్స్ మైనస్ ఎం అంటే ఎగుమతులు దిగుమతులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగుమతులు దిగుమతులు. ఎగుమతులు దిగుమతులు తర్వాత దానికి మళ్ళా ఇతర దేశాల నుంచి ఆర్ అంటే రిసిప్ట్స్. ఇతర దేశాల నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? ఆదాయంలో నుంచి ఇతర దేశాలకు మనం ఏమన్నా చెల్లిస్తున్నామా డబ్బులు వేరే వాళ్ళకి ఎవరికైనా? రిసిప్ట్స్ అంటాం. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, ఆర్పి. ఆర్ అంటేనేమో ఆదాయం రిసిప్ట్స్, పే అంటేనేమో చెల్లింపులు వ్యయం. ఆ నికర ఆదాయాన్ని కూడా కారక నికర ఆదాయం అంటాం. మొత్తం మీద ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు y ఈక్వల్ టు W ప్లస్ ఆర్ ప్లస్ ఐ ప్లస్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. అంటే వీటిని మనం తెలుసుకోవాలి. ఎక్స్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఆర్ అంటే పి అంటే ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పద్ధతిలో ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేయాలి? జాతీయ ఆదాయాన్ని ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా లెక్కించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. అందు గురించే నేను మీకు అయిపోయిన లెసన్స్ క్లియర్గా అర్థం అవ్వాలనే వెంటనే యూట్యూబ్ లింక్ పెడుతున్నాను. దాన్ని చూడట్లేదు చాలామంది. రివిజన్ చేసుకోండి. వచ్చి చదివింది మళ్ళీ మీకు ఎంత అర్థమైందో ఒకసారి రివిజన్ చేసుకోండి. ఆదాయాల మదింపు పద్ధతి చెప్పుకున్నట్లుగా మనం బదిలీ చెల్లింపులైనటువంటి సాంఘిక సంక్షేమ ప్రయోజనాలైన నిరుద్యోగ భృతి, అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు, అలాగే వ్యక్తిగత బహుమానాలు, పెన్షన్లు మొదలైన వాటిని ఇందులో కలపకూడదు. ఫస్ట్ వన్. కలిపితే ఏమవుతుంది? వాళ్ళు పని చేయకోకుండా ఆర్జించినట్టుగా ఉత్పత్తి కారకాలకు సంబంధించింది కాదు కదా ఇవి. ఉత్పత్తి కారకాలు అంటే వస్తువు ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళనే ఉత్పత్తి కారకాలు అంటారు. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఆ నాలుగు నుంచి వచ్చేటువంటి ఆదాయాన్నే, ప్రతిఫలాలనే మనం జాతీయ ఆదాయంగా లెక్కిస్తా ఉన్నాం. తర్వాత ఏ ఏ పనులైతే చెల్లింపులు జరుగుతాయో వాటిని మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలి. మిగిలినటువంటి వాటిని లెక్కలోనికి తీసుకోకూడదు. నెక్స్ట్ వన్.
ఆర్థిక పెట్టుబడులైన అంటే షేర్ మార్కెట్లో పెట్టి పెడతారు కొంతమంది, వాటిని ఈక్విటీ షేర్లు అంటాం. అంటే వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని ఈక్విటీలో పెట్టుబడులు ఇందులో తీసుకోం మనం. అలాగే అమ్మటం అంటే షేర్లు అమ్మటం కొనటం, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి లాటరీలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి వచ్చినటువంటి ఆదాయాలు ఇందులో తీసుకోము. అలాగే నిజమైన జాతీయ ఆదాయం కింద రావు అవి. ఎందువల్లంటే అవి నష్టాలకు సంబంధించినవన్నీ నిజం కావు కాబట్టి వాటిని పరిగణలోనికి తీసుకోరాదు. ఫస్ట్ వన్ అంటే ఈక్విటీ షేర్ మార్కెట్ ద్వారా జరిగినటువంటి వ్యాపార కార్యకలాపాలు ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయంలోనికి రాదు. మరొకటి ఏం కనిపిస్తుంది, మరొకటి ఏం చదవడం తర్వాతే రామకృష్ణ చదువమ్మా. రామకృష్ణ సార్ తర్వాత చదువు నాన్న. అర్థం కాదు. తర్వాత చదువమ్మా. నెక్స్ట్ చదువమ్మా. ఏ పరిశ్రమలు అన్న దగ్గర నుండి ఏ పరిశ్రమలు, ఆ? నేను ఎక్కడ వరకు చదివా, ఎప్పుడు వరకు ఫాలో కావాలి మరి. నేను చదివే చూడట్లేదు అనమాట లేకనే ఎక్కడ చదివాను. 1, 2, 3 చూడు. ఏ పరిశ్రమలు ప్రభుత్వం వద్ద నుండి ఏ పరిశ్రమలు ప్రభుత్వం వద్ద నుంచి సబ్సిడీ పొందిస్తున్నాయో ఆ సబ్సిడీలను ఆ లాభాల నుంచి తీసివేయాలి. ఇదనమాట. ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కొన్ని పరిశ్రమలు లేక సంస్థలు ప్రభుత్వం వద్ద నుంచి సబ్సిడీలు పొందుతాయి, లాభాలను గడిస్తాయి. అయితే ఆ సబ్సిడీల్ని మనం లెక్కలోనికి తీసుకోకూడదు. ఫస్ట్లో చెప్పుకున్నట్టు బదిలీ చెల్లింపులు లెక్కలోకి తీసుకోకూడదు, సబ్సిడీలను కూడా లెక్కలోనికి తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ కేశవరాజు. ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తున్న రాబడి మొత్తం ఆదాయంలో నుంచి తీసివేయాలి, ఎందుకంటే ఇది బదిలీ ఆదాయం నుండి వస్తుంది. బదిలీ ఆదాయం కిందకు వస్తుందంటే ఇది ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే మనం చెల్లించేటువంటి వ్యక్తిగతంగా చెల్లించేటువంటి ఆదాయం పన్ను, ఇలాంటివి పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని, ఎందుకంటే అక్కడ ఆదాయాలు చూపిస్తున్నాం కాబట్టి ఇందులోకి మనం లెక్కించకూడదు. అలాగే కంపెనీలు ఉన్నాయి కదా, వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలు, అవి ప్రభుత్వ ఆదాయానికి, ప్రభుత్వ సంస్థల ఆస్తులకు పంచిపెట్టినటువంటి లాభాలు ఉంటాయి, పంచిపెట్టినటువంటి లాభాలు అనేటువంటి వాటిని కలపాలి. ఈ పద్ధతి ద్వారా తీసుకోవలసినటువంటి జాగ్రత్త. మరొక జాగ్రత్త, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్త మరొకటి ఏంటంటే, జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఉత్పత్తి కోసం యజమానులు ఉపయోగించే వారి సొంత కారకాలైన శ్రమ, మూలధనం విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటికి ఎలాంటి ప్రతిఫలం చెల్లించకపోయినప్పటికీ వీటికి విలువ కట్టి ఆ మొత్తాన్ని జాతీయ ఆదాయానికి కలపాలి. ఒక పరిశ్రమ, చిన్న పరిశ్రమ ఉంది, ఆ పరిశ్రమలో ఆ ఇంటి వాళ్ళందరూ పనిచేస్తున్నారు, సొంతగా వాళ్ళ ఇంటినే ఉపయోగించుకుంటున్నాడు, అద్దెకి తీసుకోవాలా ఇల్లు. అయితే వాటిని ఉత్పత్తిలోకి వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఉంటారు. కానీ వాస్తవంగా ఈ పద్ధతిలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎవరైతే ఆ వస్తువు పాల్గొని వస్తుత్పత్తి కార్యక్రమాలను నిర్వహించారో, పనిచేశారో వారికి కూడా జీతాల అంటే అంచనా వేసి, సొంత మనుషులు అయినప్పటికీ కూడా, సొంత వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి సంవత్సర కాలంలో ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటి దాన్ని అంచనా వేసి, అలాగే ఆ బిల్డింగ్ను ఉపయోగించుకున్నందుకు అతను లేకపోతే రెంట్కి తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి వాటిని కూడా అంచనా వేసి వాటిని లెక్కలోనికి తీసుకోకూడదు. లెక్కలోనికి తీసుకోవాలి తప్పనిసరిగా. ఎందువల్లంటే మనం ఆ వస్తువు ఉత్పత్తులు సొంత వాళ్ళు పాల్గొని ఉత్పత్తి చేశారు కాబట్టి వాళ్ళు ఏం జీతం తీసుకోలేదు కాబట్టి మనం వాళ్ళకి జీతాలు చెల్లించాము, వాళ్ళు ఇంత ఆదాయం పొందుతున్నారని లెక్కలోనికి తీసుకోవాలన్నమాట. అది మరొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే
కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, అంటే ప్రభుత్వం కాదు, మిగిలినటువంటి సంస్థలు కొన్ని ఏం చేస్తున్నాయి అంటే అవి చేపట్టేటువంటి పనులు ఉంటాయి కదా, వాటిని జాతీయ ఆదాయం లెక్కలోనూ తీసుకోకూడదు. ఉదాహరణకు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కోవిడ్ సమయంలో ఉదాహరణ తెలుసుకుందాం. కొంతమంది స్వచ్ఛందంగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా కొంతమంది వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. కావాల్సినటువంటి కూరగాయలు, ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా. మరి ఇలా స్వచ్ఛందంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలను, దానికి అయినటువంటి ఖర్చుని జాతీయ ఆదాయంలోనికి లెక్కించామన్నమాట. ఇవి ఆదాయాల మదింపు పద్ధతిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అన్నమాట. మరొకటి మొత్తం వ్యయాల పద్ధతి, మూడోది లాస్ట్ది ఎక్స్పెండిచర్ మెథడ్. మొదటిది ప్రొడక్షన్ మెథడ్, రెండోది ఇన్కమ్ మెథడ్, మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్, వ్యయాల పద్ధతి. ఒక సంవత్సర కాలంలో దేశంలోని వస్తు సేవలపై చేసే వ్యయాన్ని కలపటం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. అంటే ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇది ఇప్పుడు మనం వినియోగదారుడు ఉన్నాడు. వినియోగదారుడు సంవత్సర కాలంలో ఎన్ని వస్తువులు కొన్నాడు, దానికి ఎంత ఖర్చు అయ్యింది, ఖర్చు అన్నమాట. అలాగే అందరు వినియోగదారులు ఎంత మొత్తం ఖర్చు చేశారు అంటే ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని ఎంత మేర కొనగలిగారు. ఈ పద్ధతి ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి వినియోగదారులందరూ ఒక సంవత్సర కాలంలో చేసినటువంటి వ్యయం, ఆ వ్యయమే ఏమవుతుంది, మళ్ళా ఆ పారిశ్రామికవేత్తలకు ఆదాయంగా మారుతుంది అనమాట. ఈ పద్ధతిని ఉపయోగించి కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. మొత్తం ఖర్చు ఎంత జరిగింది, దేశంలో ప్రజలందరూ తమ యొక్క వినియోగ వ్యయం ఎంతెంత చేశారు అనేటువంటి దాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు అనమాట, వ్యయాల మదింపు పద్ధతి ద్వారా. అంటే ఒక సంవత్సర కాలంలో దేశంలోని వస్తు సేవలైనటువంటి వాటిపై చేసే వ్యయాన్ని, మొత్తం అంత వ్యయాన్ని కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. ప్రజలు తమ ఆదాయాలను వినియోగ వస్తువుల మీద లేదా మూలధన వస్తువుల మీద కూడా ఖర్చు చేస్తారు. అంటే వినియోగదారులు అయితే వినియోగ వస్తువులు, మనకు కావాల్సినటువంటి సబ్బు, పెన్ను, బుక్కు అలాంటివన్నీ కూడా, షాంపూ, సబ్బు ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంటాం, వినియోగ వస్తువులు. అదే పెట్టుబడిదారులు అయితే ఏం చేస్తారు, వస్తువును ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు దేనికి ఖర్చు చేస్తారు, వాళ్ళు మూలధన వస్తువులపైన, యంత్రాలు, యంత్ర సామాగ్రి వాటిపైన ఖర్చు చేస్తారు. శ్రామికులకు వేతనాలు చెల్లిస్తారు, అదేవిధంగా మూలధనానికి వడ్డీ చెల్లిస్తారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఉత్పత్తిదారులు ఖర్చు చేస్తారు కదా. ప్రైవేటు వ్యక్తులు, గృహస్థులతో పాటు సంస్థలు కూడా, ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది. అలాగే మనుషులే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, అటు పరిశ్రమలే కాదు, సంస్థలే కాదు, ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాల కోసం, పరిశ్రమలు స్థాపించడం కోసం కావచ్చు, అవస్థాపన సౌకర్యాల కోసం కావచ్చు, అలాగే సంక్షేమ కార్యక్రమాల కోసం కావచ్చు. ఏ విధంగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, వ్యయం, మొత్తం వ్యయం అంటే ఇక్కడ వినియోగదారులు చేసేటువంటి వ్యయం వినియోగ వ్యయం అంటాం. అలాగే పెట్టుబడిదారులు మూలధన వస్తువులపై చేసే వ్యయం పెట్టుబడి వ్యయం అంటాం. అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుని ప్రభుత్వ వ్యయమని అంటాం. ఈ మూడే కాకుండా మళ్ళీ మనకి విదేశాల్లో వస్తు సేవలపై చేసేటువంటి ఖర్చును కూడా కలిపినట్లయితే దాన్ని మనం విదేశీ వ్యయంగా మనం చెప్తాం అన్నమాట. అలాగే ఎప్పుడైతే మనం గృహస్థులు, సంస్థలు, ప్రభుత్వం మరియు విదేశీ రంగంపై చేసిన నికర వ్యయం కలుపుతామో అప్పుడు మొత్తం జాతీయ ఆదాయం తెలుస్తుంది. దీనిని సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్. జిఎన్పి అంటే ఏంటి, స్థూల జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి. ఎన్ అంటే ఏంటి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి. జిఎన్పినా జీడిపినా ఇది? సి అంటే ఏంటమ్మా, ఏం కనిపిస్తుందమ్మా ఇక్కడ? జిఎన్పి ఎంపీ ఈక్వల్ టు, జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి, నికర గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సి అంటే ఏంటి ఇక్కడ?
సి ఏం కనిపిస్తుంది దుర్గా? దుర్గా, సి ఈక్వల్ టు సి అంటే ఏంటి? వినియోగ వ్యయము. ఐ అంటే పెట్టుబడి వ్యయము లేక మూలధన వస్తువులపై చేసేటువంటి వ్యయము. జి అంటే ప్రభుత్వ వ్యయము. ఈ అనగా విదేశీ రంగంపై చేసేటువంటి నికర వ్యయము ఎక్స్ మైనస్ ఎం అనమాట. ఈ వ్యయాలు మొత్తం అన్నీ కలిపితే మనకి జాతీయ ఆదాయం అనేటువంటి వస్తుంది. వ్యక్తులు వినియోగ వస్తువులపై చేసేటువంటి వ్యయం వినియోగ వ్యయము, అలాగే ఉత్పత్తిదారుడు ఉత్పాదకత వస్తువులైనటువంటి యంత్రాలు యంత్ర పరికరాలు వాటిపై చేసేటువంటి పెట్టుబడి వ్యయము అయ్యి, అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో మొత్తం అంత ఖర్చు అది ప్రభుత్వ వ్యయము జి. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఈ అనమాట. ఎక్స్ మైనస్ ఎం అని ఈ అంటాం, అంటే విదేశీ నికర ఆదాయము అంటాం. ఇది వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి విధానం. అయితే ఈ వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మనం సబ్సిడీలను కలపకూడదు, పరోక్ష పనులు కలపకూడదు, అలాంటి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పాం. అలాగే బదిలీ చెల్లింపులు కలపకూడదు అనుకున్నాం. మరి ఇక్కడ కూడా చూడండి, వ్యయాల మదింపు పద్ధతి ద్వారా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వన్, ఈ పద్ధతి ద్వారా జీడిపిని లెక్కించేటప్పుడు పాత షేర్లు కానీ బాండ్లు కానీ ఇతరుల నుంచి కానీ వ్యాపార సంస్థల నుంచి కానీ కొన్నప్పుడు చేసే వ్యయాన్ని కలపరాదు. కొత్త షేర్లు కొనటం కాదు, మార్కెట్లో ఉన్నటువంటి వాటినే కొన్నారనుకోండి, ఆల్రెడీ ఇది వరకు అమ్ముడైనాయి, వాటినే మళ్ళీ మనం రీసేల్ కొన్నాం, రెండోసారి కొన్నాం. ఇలాంటి షేర్ మార్కెట్లో బాండ్లు కానీ షేర్లు కానీ రెండోసారి కొన్నటువంటి వాటిని మనం పాత వాటిని కొంటే లెక్కలోనికి తీసుకోము. దానికి అయినటువంటి వ్యయాన్ని, పాత వాటిని కొనడానికి అయినటువంటి వ్యయాన్ని లెక్కలోనికి తీసుకో, మొట్టమొదటిది. రెండోది, సెకండ్ హ్యాండ్లు ఉన్నటువంటి వస్తువులు కూడా పరిగణలోకి తీసుకో. సెకండ్ హ్యాండ్ ఉదాహరణ, మీరు ఉన్నారు మా కాలేజీకి బండి వేసుకురావాలని పాత బండి ఒకటి కొన్నారు, కొత్త బండి కొనుక్కోకుండా. ఆ పాత బండి కొన్నందుకు 40,000 30,000 అయినాయి. ఆ 40,000 30,000ని మీరు చేసిన వ్యయం అంటాం, వినియోగ వ్యయం, సిలోకి వస్తుంది అది. కానీ ఇక్కడ జాతీయ ఆదాయంలో దాన్ని లెక్కించం. ఎందుకని లెక్కించం? ఆల్రెడీ ఆ వస్తువు ఒకసారి ఫస్ట్లో కొత్తగా ఉన్నప్పుడు కొన్నారు దాన్ని, అప్పుడు వినియోగ వ్యయం కింద దాన్ని లెక్కిస్తాం ఫస్ట్ కొన్నప్పుడు. మళ్ళీ రెండోసారి కూడా దాన్ని లెక్కిస్తే అది ఆదాయం అంచనాలు అనేటువంటివి తేడాలు వస్తాయి. కాబట్టి పాత వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నప్పుడు జాతీయ ఆదాయంలో దాని యొక్క వ్యయాన్ని పరిగణలోనికి తీసుకోము. ఎందుకంటే అవి 1 సంవత్సర కాలంలో అయినటువంటి ఉత్పత్తి కాదు, అది కొత్తగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మాత్రమే మనం జాతీయ ఆదాయంలోకి పరిగణిస్తాం. అంతేనా? పాత వస్తువులని అమ్మినప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు. పాత షేర్లు కానీ ఈక్విటీస్ కానీ బాండ్లు కానీ లెక్కలోనికి తీసుకో. అలాగే మరొకటి ఏంటంటే, రెడీమేడ్ వస్త్రాలు ఉన్నాయి. రెడీమేడ్ వస్త్రాలు తయారు చేయడానికి మనకి కాటన్ కావాలి. కాటన్కి మనం రంగులు వేసుకోవటం, దానికి అది రంగులు వేసి చక్కటిగా రెడీమేడ్గా వస్తువులు ఉత్పత్తి చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అవి దూదు కాటన్ అంతా. మరి వీటిని కూడా మధ్యంతరంగా వస్తువులు అనేటువంటి వీటిని కూడా ఒకేసారి 2 సార్లు లెక్కలోనికి రాకుండా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాంటి వాటిని జాగ్రత్తగా లెక్కించి 2 సార్లు వస్తువు లెక్కలోనికి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో జరిగేటప్పుడు వ్యయం దేనికైతే చేశామో ఆ వ్యయం, ఇప్పుడు ఉదాహరణకి కాటన్ అనే చెప్పుకున్నాం, ప్రతిని ఉత్పత్తి చేసినప్పుడు అతను చేసినటువంటి వ్యయం ఉత్పత్తికి, అలాగే ఆ ప్రతిని ఎవరైతే కొన్నారో అతను చేసినటువంటి వ్యయం, ఎవరైతే మళ్ళీ ప్రాసెస్ చేసి దారాలుగా మార్చారో అక్కడైనటువంటి వ్యయం, అలాగే మళ్ళా బట్టలు తయారు చేసేటువంటి పరిశ్రమలు అయ్యేటువంటి వ్యయం, ఈ అన్నిటినీ కలుపుకుంటే రాకూడదు. ఉత్పత్తిదారుడు వ్యవసాయదారుడు ఎంత వ్యయం చేశాడు, అలాగే వ్యాపారస్తుడు ఎంత చేశాడు,
అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తుడు ఎంత చేశాడు, అదేవిధంగా పరిశ్రమవేత్తకి మరే పరిశ్రమకి ఎంత కమ్మాడు ముడిసరుకుని అనేటువంటి దాన్ని లాస్ట్ అంతిమ వస్తువును మాత్రమే మనం పరిగణలోనికి తీసుకున్నాం. దానిపైన ఎంత ఖర్చు అయ్యింది, మళ్ళీ ఇవన్నీ కలుపుకుంటూ వస్తే చాలా వస్తువు యొక్క ఖరీదు అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వ్యయాన్ని మనం తీసుకోకుండా అంతిమ వస్తువుపై అయ్యేటువంటి వ్యయాన్ని మాత్రమే తీసుకుంటే అప్పుడు ఒకే వస్తువు విలువ 2 సార్లు లెక్కలోనికి రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ప్రభుత్వం చెల్లించేటువంటి బదిలీ చెల్లింపులు కూడా ఇక్కడ మనం కలపకూడదు. ఇవి జాతీయ ఆదాయాన్ని మదించేటువంటి పద్ధతుల్లో మనం ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని 3 పద్ధతుల్లో ఎలా లెక్కిస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేటువంటి వాటి గురించి తెలుసుకో. మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏం చెప్పుకున్నామో రివిజన్ చేసుకుందాం. మళ్ళీ అడుగుతానమ్మ జాగ్రత్త, రేపు మళ్ళీ అడుగుతాను, వినాలి చక్కగా. ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా ఉత్పత్తి కారకాలైనటువంటి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, వాటికి పొందేటువంటి ప్రతిఫలాలైనటువంటి భూమికి బాటకము, శ్రామికునికి వేతనాలు, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాలు, అవి ఏ విధంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ 4టిని WRIN Y ఈక్వల్ టు వాటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని, అలాగే విదేశీ కారకాల నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, RP అంటే చెల్లింపులు మరియు ఆదాయం అని అర్థం. P అంటే చెల్లింపులు, ఇతర దేశాలకు మన వ్యక్తులు, మన దేశ వ్యక్తులు ఇతర దేశాల వాళ్ళకి ఇతర దేశాలను ఉపయోగించుకున్నందుకు లేదా కొనుక్కున్నందుకు ఎంత చెల్లించారు, అలాగే మనకి మన వస్తువులు కానీ ఇవేమైనా సరే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇతర దేశాల నుంచి ఎంత ఆదాయాన్ని ఆర్జించారు ప్రభుత్వం కాకుండా. ఇవన్నీ కూడా విదేశీ నికర ఆదాయము మరియు విదేశీ నికర కారక ఆదాయంలోనికి మొత్తం ఆదాయం, వ్యక్తులు సంస్థలు ఇవన్నీ ఆర్జించేటువంటి ఆదాయాన్ని లెక్కిస్తే మనకి ఆదాయం పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు అనమాట. ఇందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా మనకి బదిలీ చెల్లింపులు కానీ, నిరుద్యోగ వృత్తి ఇలాంటి వాటిని సాంఘిక సంక్షేమానికి సంబంధించి ఉపయోగించేటువంటి ఉచితంగా ప్రజలు పొందేటువంటి వాటిని లెక్కలోనికి తీసుకోకూడదు అనమాట. అలాగే షేర్లు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని జాతీయ ఆదాయంలోనికి పరిగణలోనికి, ఈక్విటీస్ వాటిని అమ్మకాలని తీసుకోకూడదు. అలాగే సబ్సిడీలు ఉంటాయి కదా, సబ్సిడీలు పొందేటువంటి వాటి లాభాలను కూడా మనం లెక్కలోకి తీసుకోకూడదు అనమాట. ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తున్న రాబడిని మొత్తం ఆదాయంలో నుంచి తీసివేయాలి, ఎందుకంటే ఇది బదిలీ ఆదాయం కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ కంపెనీలకు ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రభుత్వ సంస్థ ఆస్తులకు సంబంధించి లాభాలను వీటితో కలపాలి. అది అలాగే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు యజమానులు ఉపయోగించే సొంత వారు అయినటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి బంధువులు కానీ వాళ్ళ యొక్క కుటుంబస్తులు కానీ చేసినటువంటి శ్రమకు ప్రతిఫలాన్ని కూడా లెక్కించాలి. అలాగే బిల్డింగ్ సొంతగా ఉపయోగించుకున్నందుకు దానికి కూడా లెక్కించాలన్నమాట. అలాగే కొన్ని ప్రభుత్వేతర సంస్థలు స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటాయి, అలాంటి కార్యక్రమాలను జాతీయ ఆదాయాలు అవి చేసిన ఆ జాతీయ ఆదాయంలోనికి పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అలాగే మొత్తం వ్యయాల పద్ధతి, ఇందులో మనకి వినియోగదారుడు కొనుగోలు చేసుకున్నటువంటి మొత్తం వినియోగానికి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు సంవత్సర కాలంలో, అలాగే మూలధనాన్ని ఉపయోగించుకున్నటువంటి వస్తువులకు, మూలధన వస్తువులకు ఎంత ఖర్చు చేశారు, యంత్రాలు ఎంత పరికరాలకు పరిశ్రమలో, అదేవిధంగా ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, C+I+G, అలాగే ఈ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని కూడా మనం కలుపుకుంటే మొత్తం మీద మనకి దేశంలో మొత్తం వ్యయం ఎంత జరిగింది, వ్యక్తులు ఎంత ఖర్చు పెట్టారు, సంస్థలు పరిశ్రమలు ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, అలాగే ఇతర దేశాల నుంచి ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటి దాని ద్వారా మనం వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము. అలాగే ఈ పద్ధతి ద్వారా లెక్కించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాత షేర్లు కానీ ఈక్విటీలు కానీ కొనేటప్పుడు అవి లెక్కలోకి తీసుకోము. అలాగే రెండోసారి సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోము. మొదటిసారిగా ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే ఆ వస్తువుల్ని ఇక్కడ వ్యయాల పద్ధతిలో ఆదాయంగా తీసుకుంటాము. అలాగే ఈ యొక్క వాల్యూ యాడెడ్ ఏదైతే ఒకే వస్తువుని 2-3 సార్లు లెక్కిస్తున్నామో అలాంటి లెక్కింపులు తేడా రాకుండా అంతిమ వస్తువులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. అలాగే బదిలీ చెల్లింపులు ఇక్కడ మనం కలుపు, ఇది వ్యయాల పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి మనం జాతీయ ఆదాయాన్ని అనేటువంటి దాన్ని లెక్కిస్తాం. ఈ 3 పద్ధతులు ఏమేమి వచ్చినాయి, మొట్టమొదటిది
ఆదాయాల మదింపు పద్ధతి, రెండోది వ్యయాల మదింపు పద్ధతి. మనం నిన్న చెప్పుకున్నది ఏంటి? ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకే, అయితే మనకిప్పుడు హర్షిత, హర్షిత ఒకసారి అటెండెన్స్ చెప్పండి అందరూ. ఎవరెవరు ఉన్నారు చెప్పండి. నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఎవరు? ఎవరు నెంబర్ 1? పావనయా? పావని నెంబర్ 1. నెంబర్ 2 ఎస్ సార్. నెంబర్ 2 ఎవరు? కేశవరాజ్ సార్. నెంబర్ 2 ఎస్ సార్ కేశవరాజ్ సార్. ఎవరమ్మా? నెంబర్ 2 ఎవరంటున్నా? నెంబర్ 3 సార్. నెంబర్ 2 కేశవరాజు సార్. 3 నెంబర్ 3 నేను సార్ విజయ్ కుమార్. విజయా? హలో, అవును సార్. నెంబర్ 3 విజయ్. నెంబర్ 4 ఎవరు? అమ్మా నేనే సార్. యశ్వంత్ నేనే సార్. యశ్వంత్ 4. నెంబర్ 5 దివ్య సార్. ప్రజెంట్ సార్. వచ్చిందా? దివ్య వచ్చిందా? వచ్చాను సార్. మరి ఇందాక రెస్పాండ్ కాలేదే పిలిస్తే? అంటే ఫోన్ పక్కన పెట్టి పిలిచినప్పుడు రెస్పాండ్ కాకపోతే ఆబ్సెంట్ వేస్తాను. సీరియస్ గా చెప్తున్నాను. సరే. నెంబర్ 6 నెంబర్ 6 ఎవరు? 7 7 ఎవరు? 7 హర్షితనా? 8 9 రామకృష్ణ సార్. రామకృష్ణ. 10 ఎవరు? 11 12 సార్ 11 రావు గారు ఉన్నాడు సార్. రవి ఉన్నాడా? ఉన్నాడు సార్. పలకడే మరి. ఏమో సార్. 12 ఆబ్సెంట్ పడిపోయింది రవికి. 12 13 14 15 16 సార్. ఎవరు? 16 17 18 19 అటెండెన్స్ పలికిన వాళ్ళు ఎవరో చూడండి. పావని పలికింది, కేశవరాజ్ పలికాడు, తర్వాత విజయ్, యశ్వంత్, దివ్య, హర్షిత, రామకృష్ణ ఇంత మట్టుకే పలికారు అటెండెన్స్. 7 పలికారు అంతే. 15 అటెండెన్స్ 7 పలికారు. రాజు, మోషన్ రాజు. 15 సార్ చెప్పండి సార్. ఈ పలకవే అటెండెన్స్ ఎంత నీ నెంబరు? 8 సార్. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. మన క్లారిటీ క్లియర్ గా ఉంటుంటే. ఎప్పుడు దుర్గా నీ నెంబర్ ఎంతమ్మా? 15 సార్. 15 పలకవే మరి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. పలికాం సార్. నెక్స్ట్ ఇంకా
అందరూ పడినట్టేనా అటెండెన్స్? ఇంకా ఉన్నారు ఎవరన్నా? ఏమా లిఖిత ఉందా? లిఖిత వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయిందమ్మా దివ్య. లేదు సార్ వెళ్ళిపోయింది. సరే ఓకే. మీరు ఎప్పుడే చదువుకోండి ఇవి. నేను వెంటనే లింక్ పెడుతున్నాను. యూట్యూబ్లో ఎంతమంది చూశారు నిన్న చెప్పిన లెసన్ని, మొన్న చెప్పిన లెసన్ని? అక్కడ ఒక్కళ్ళే చూసినట్టు ఉంది. అక్కడ నేను చూసాను సార్. ఇప్పుడు వరకు చూసినవన్నీ అన్నీ అందరూ చూడాలి. ఒకసారి చూడండి, అది మీకు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే మరి క్లోజ్ చేస్తున్నానమ్మా.